అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. 2008 డిఎస్సి ద్వారా ఎంటీఎస్ పద్ధతిలో 2193 మంది ఉపాధ్యాయులను రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా నిర్మించడానికి కారకులు. అలాగే ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పిల్ల వెలుగుజ్యోతి గారు మనతో ఉన్నారు. ఆయనను అడిగి 2008 డిఎస్సికి సంబంధించినటువంటి ప్రస్తుత అంశం ఏ విధంగా ఉంది, అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2008 డిఎస్సికి సంబంధించిన అంశంపై ఏ విధంగా ప్రస్తుత గవర్నమెంట్ స్పందిస్తుంది అన్న విషయాల్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. 2008 డిఎస్సికి సంబంధించిన ప్రతి ఉపాధ్యాయులు ఈ వీడియోని చూసే ముందుగా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ వీడియోతో పాటు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. దాని ద్వారా మా ఛానల్కి మీ సహకారం అందుతుందని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం వెలుగుజ్యోతి గారు. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మరి మీరు మా ఛానల్కి రావడం మా చాలా అదృష్టం. సో 2008 డిఎస్ సంబంధించిన ప్రస్తుత అంశం ఏ విధంగా ఉంది, రెగ్యులైజేషన్ మీద, అలాగే కోర్టు ఇష్యూ మీద, అలాగే తెలంగాణలో ఈ ఇష్యూ మీద ఏ విధంగా అన్న విషయాన్ని మీరు మా 2008 డిఎస్ సంబంధించిన ఉపాధ్యాయులకు తెలియజేయాలని కోరుకున్నాం. ఎందుకంటే ప్రతి 2008 సంబంధించిన ఉపాధ్యాయులు మీ మాట వినాలని, మీ మాట వినడంతో పాటు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని వాళ్ళకి ఒక ఉంటుంది ప్యాషన్. సో దానిలో భాగంగా మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. చెప్పండి సార్, అసలు 2008 డిఎస్సి అంశం ఏ విధంగా ప్రస్తుతం జరుగుతుంది? 2008 డిఎస్సి కోసం మీకు అంతా కూడా పూర్వపరాలన్నీ కూడా మీకు తెలుసు. అవును సార్. మనం మినిమం టైం స్కేల్ ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత 2021 తర్వాత 2022, 2023 దఫాలుగా అనేకమైనటువంటి దఫాలుగా ప్రభుత్వంతో మనం పోరాడడం, వాళ్ళకి వినతిపత్రాలు ఇవ్వడం, ఒక మెట్టు బై ఒక మెట్టు అవును సార్ మనం ఎక్కుకుంటూ ముందుకు రావడం జరుగుతాం. దానిలో భాగంగా మనం 2021లో 10 నెలల శాలరీకి జాయిన్ అయ్యాం. తర్వాత మళ్ళా ప్రభుత్వంతో పోరాడి 11 నెలలకు అయింది. పిఆర్సి మనం తీసుకున్నాం. అన్నిటికంటే ఉద్యోగాలు అనేటువంటిది పొందడం ఒక ఎత్తు అయితే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా అన్న ఉద్యోగం అయితే వచ్చింది కానీ కుటుంబాలకు దూరంగా ఉన్నామని అనేక సార్లు చెప్తూ బాధపడుతూ ఉండడం జరిగింది. ఈ తరుణంలో ప్రభుత్వానికి ఏ ఉపాధ్యాయ సంఘాలు అసలు ఈ విషయం జరుగుతుందో జరగదో అనుకున్నారు. కానీ కమిషనర్ గారికి మనం అనేక మార్లు మొరపెట్టుకోవడం వల్ల ఉద్యోగాలు రావడం ఒక ఎత్తు అయితే, తర్వాత 11 నెలలు పొందడం ఒక ఎత్తు అయితే, తర్వాత పిఆర్సి రావడం ఒక ఎత్తు అయితే, తర్వాత ఇంటి పక్కకే ఉద్యోగం అంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మినిమం 15 సంవత్సరాలు సర్వీస్ ఉంటేనే కానీ ఇంటి పక్కకు రారు. అలాంటిది కేవలం మనం రిక్వెస్ట్ చేయడం వల్ల మన కష్టాన్ని చూసి కమిషనర్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మనకి ట్రాన్స్ఫర్స్ బదిలీలు జరిగిన తర్వాత నియర్ బై రెసిడెన్స్ అని ఆర్డర్ ఇచ్చి మా అభ్యర్థుల కష్టాలు తగ్గించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద రెగ్యులర్ సంబంధించి తక్కువ జీతం కూడా చాలా తక్కువ టైంలో పెరిగింది. అది అవునండి. అది కూడా చెప్పండి. జీతం కూడా మాకు యాక్చువల్గా 21,230 రూపాయలు ఉండేది, తర్వాత 32,670 రూపాయలు అయింది. కానీ యాక్చువల్గా డిఎస్సి 2008 మాత్రం అంటే ప్రభుత్వం మాకు అయితే న్యాయం చేసింది, కానీ ఇంకా మాకు కంప్లీట్గా మాకు రావాల్సినటువంటి రెగ్యులర్ ఉద్యోగం అయితే మాకు అన్యాయం జరిగిందండి. నోటిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ చేయలేదంటే ప్రభుత్వం పాత ప్రభుత్వాలని కూడా తప్పు చేసాయి. కానీ ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది. కానీ సంపూర్ణమైనటువంటి న్యాయం మాకు జరిగి తీరాల్సిందే. దానిలో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేసు తెలంగాణ హైకోర్టులో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కేంద్రం ఏం చేసిందంటే ఈ శాట్ క్యాట్కి సంబంధించినటువంటి మ్యాటర్స్ని తెలంగాణ హైకోర్టుకి అప్పగించడం జరిగింది. సో తెలంగాణ హైకోర్టుకి అప్పగించిన తర్వాత దాని మీద అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేసు పైన మనం సీనియర్ కౌన్సిల్ పెట్టి, మరి ముఖ్యంగా ఎల్ రవిచంద్ర గారు, అలాగే ఆయనతో పాటుగా కొంతమంది అడ్వకేట్లు, ఇలాగ మన వాళ్ళు అందరూ పెట్టుకున్న అడ్వకేట్లు అందరితోటి కలిపి మనం పోరాడడం వల్ల సెప్టెంబర్ 27, 2022 తీర్పు అయితే రావడం జరిగింది. ఎక్కడ వచ్చింది? హైకోర్టులో వచ్చిందా, సుప్రీంకోర్టు? తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టులో సెప్టెంబర్ 27, 2022 తారీఖున తీర్పు రావడం జరిగింది. ఈ తరుణంలో తీర్పు వచ్చిన తర్వాత మేమందరం కూడా మరలా బయలుదేరడం,
ఏంటంటే అనేకమైన 18 హీరింగ్లు జరిగిన తర్వాత అభ్యర్థులు మనకి అంటే ఎవరైనా కానీ ఏదో సహకరించారు సన్మానం చేశారు అనేటువంటి డబ్బులతోటి లేకపోతే ఇచ్చినటువంటి ఆర్థిక సహకారంతో ఎవరైనా అయితే మాత్రం పక్కకు పోదురు. కానీ వాళ్ళు నాకు సహకరించారు, కానీ ఆ సహకారం అనేటువంటిది ఈ రెగ్యులర్ ఉద్యోగాలు తేవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి పైసని ఈరోజు నాకు సన్మానం కోసం ఇస్తే అవన్నీ కూడా తెలంగాణ హైకోర్టులో పెట్టి ఒక ఆర్డర్ అయితే తీసుకురావడం జరిగిందండి. సరే ఈ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు మనం ప్రయత్నాలు చేసుకుంటేనే కానీ అవి రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వడం త్వరగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అప్పటికే మనకు ఉద్యోగాలు ఇవ్వడం, పిఆర్సీ పెంచడం, తర్వాత నియర్ బై రెసిడెన్స్ ఇవ్వడం, 11 months ఇవ్వడం, ప్రభుత్వం ఈ సమస్య ఇక్కడితో అయిపోయింది అనుకుంటుంది. అంటే మళ్ళీ కొత్తగా మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా కోర్టు ఆర్డర్ వచ్చిందంటే వాళ్ళు కూడా కోర్టు ఆర్డర్ రావడం ఏంటి ఇప్పుడు రావడం ఏంటి అని అనుకున్నారు. కానీ 2009కు సంబంధించి మనం ఇప్పుడు వేసినటువంటి దాని మీద తీర్పు 2000 అంటే అనేకమైన తీర్పులు వచ్చాయి. 9/9/2009 ఆర్డర్ వచ్చింది, తర్వాత February 8, 2017 ఆర్డర్ వచ్చింది, తర్వాత September 27, 2022 ఈ ఆర్డర్ తేవడానికి అనేకమైన కష్టాలు పడితే ఆ ఆర్డర్ అనేటువంటిది ఇవాళ మనకు రావడం జరిగింది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ సారాంశం ఏంటంటేనండి, యాక్చువల్గా మనం వెళ్ళింది నోటిఫికేషన్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయమని, ఇది నలుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం మనకి ఏం చేసింది, నోటిఫికేషన్ ప్రకారం మనకి ఇచ్చింది ఎంటీఎస్ ఉద్యోగాలే. కానీ కోర్టులో ఏం చెప్తుంది గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పింది. కానీ అక్కడ ఇచ్చిన ఉద్యోగాలు మనకి మినిమం టైం స్కేల్ ఉద్యోగాలు, కానీ రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వలేదు. సో దీన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ నేను 14th పేరాన్ని పట్టుకొని ప్రభుత్వం దగ్గరికి తిరగడం, సో పిటిషనర్లందరికీ కూడా ఇవ్వమని అడగడం. అంటే మరి మొత్తానికి ఇవన్నీ మొత్తం అందరికీ ఇవ్వాలండి. అంటే అక్కడ 14th పేరాలో కూడా వీళ్ళు ఎవరైతే రెస్పాండ్ అయ్యారో అందరికీ ఇచ్చేమో అనేటువంటి విషయం మీద చెప్పడం జరిగింది. కానీ ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర తిరిగితే కమిషనర్ ఆఫీస్లో మన అభ్యర్థులు కొంతమంది తిరిగారు. నేనేం చేశానంటే సరే ఎవరైతే ఉంది ఫాలోఅప్ చేయని సక్సెస్ అవ్వడమే కావాలన్న ఉద్దేశంలో వాళ్ళ కమిషనర్ గారు అసలు ఈ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ కేసు నెంబర్ 1863/2009 కానీ లేకపోతే 2563/2015 కానీ 1734/2013 కానీ ఈ రిట్ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినవే కావు. దీంట్లో ఉన్నటువంటి పిటిషనర్లు ఏపీకి సంబంధించిన వాళ్ళే కాదు. ఈ ఆర్డర్ మనకు సంబంధించిందే వర్తించదే కాదని చెప్పి కమిషనర్ ఆఫీసులో నాట్ ఫీజిబిలిటీ అని ఆ ఫైల్ అనేటువంటిది పెట్టేయడం జరిగింది మొత్తానికి. అంటే చేతులు దులుపుకుందారని ఆలోచన చేస్తుంది మొత్తం గవర్నమెంట్. సరే ఈ తరుణంలో మనం ఎంటర్ అయ్యాం. మరలా ఎంటర్ అయ్యి అంటే ఆర్డర్ తెచ్చిన తర్వాత ఆర్డర్ చాలా కాలం తర్వాత మనం September 27, 2022 ఆర్డర్ హైకోర్టులో తీసుకురావడానికి అంటే ఆర్గ్యుమెంట్ అయిపోయి జడ్జిమెంట్ రావడం కూడా చాలా కష్టం. అలా జడ్జిమెంట్ కూడా ఎమ్మడుండి మళ్ళీ తీసుకొచ్చాం అనేకమైన డబ్బులు ఖర్చు పెట్టుకొని. కొన్ని డబ్బులు అలా ఖర్చు అవుతాయి, కొన్ని డబ్బులు అడ్వకేట్లకి ఇచ్చి మనం చెప్తాం, కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి మొత్తానికి. సో దాంట్లో మనం వర్కౌట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇవాళ నాట్ ఫీజిబిలిటీ అని కమిషనర్ గారు చెప్పిన తర్వాత మా అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏదైతే యాక్టివ్గా తిరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారో ఎక్కడికక్కడే చతికిలు పడిపోయారు. మరలా నేను సరే ఆర్డర్ అయితే వచ్చింది, దీన్ని ఎలాగైనా అంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఇచ్చినా కానీ హైకోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్లో డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉండవు. ఏదో మొత్తానికి కంటితూపు జరిగిగా దానికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీని బట్టి సెటిల్మెంట్ లా టైపు కొన్ని జడ్జిమెంట్లు రావడం జరుగుతాయి. అలాగే మనం వచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ అధికారులను అనేక సార్లు కలుసుకుంటూ విన్నవించుకుంటూ మాకు ఇలాగ అన్యాయం జరిగింది, ఇది జరిగిందండి. అంటే ఇచ్చినటువంటి ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు, ఇచ్చినటువంటి ఆర్డర్ మన పిటిషనర్లకు సంబంధించింది కాదని తేల్చేసిన తర్వాత మళ్ళీ నేను ఎంటర్ అయ్యాను. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సెక్షన్లో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి అరే ఇది ఇలా డిసైడ్ చేస్తారు, దీన్ని నాట్ ఫీజిబిలిటీ అని కమిషనర్ ఆఫీసులలో ఎలా డిసైడ్ చేస్తారని చెప్పి దాన్ని లా డిపార్ట్మెంట్కి పంపించాలని మా అభ్యర్థుల్లో కొంతమంది తిరగడం మానేస్తే దాన్ని కేవలం మరలా అంటే హైకోర్టు ఆర్డర్ రావడంలో ఎంత కీలకంగా వ్యవహరించామో అంతకంటే ఎక్కువగా మనం ఆలోచన చేసి కీలకంగా వ్యవహరించి దాన్ని లా డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. సరే మళ్ళీ లా డిపార్ట్మెంట్కి స్టార్ట్ అయింది. మరి లా డిపార్ట్మెంట్లో కూడా మనం అంటే కొన్ని చెప్పి ఉంటాయి, కొన్ని చెప్పి ఉంటాయి. డిపార్ట్మెంట్లో మొత్తానికి ఇది బైపర్కేషన్ 2014 యాక్ట్ ప్రకారం రాష్ట్ర స్టేట్ బైపర్కేషన్ 2014 యాక్ట్ ప్రకారం ఇది మరి కమిషనర్ ఆఫీస్ వాళ్ళు ఇది ఏపీకి సంబంధించింది కాదు అంటే ఇది ఏపీకి సంబంధించిందే అని మళ్ళా నేను
బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి లా డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని ఫైనలైజ్ చేసి సెక్షన్ 40 ప్రకారం ఇది ఇరు రాష్ట్రాలకి వర్తిస్తుందని అక్కడ కమిట్ చేసి రాయించడం జరిగింది. ఓకే, అసలు పిటిషనర్లకే రాదు అంటే యాజ్ పర్ వీళ్ళు ఏదైతే 14th పారా చెప్పారో జడ్జ్మెంట్ లో 14th పారా ప్రకారం మొత్తం 2193 మందికి రావడం జరుగుతుందని మళ్ళా నేను లా డిపార్ట్మెంట్ లో రాయించడం జరిగింది. ఓకే, దీంట్లో మళ్ళీ మన అభ్యర్థులు కొంతమంది పిటిషనర్లకే రావాలి, నాన్ పిటిషనర్లకు రావద్దు. దీంతో ఇలాగ మా అభ్యర్థుల మధ్య గందరగోళాలు రావడం. సరే, గందరగోళాలు వచ్చిన ఒక లీడర్గా మనం ఏం చేస్తాం, ఈచ్ అండ్ ఎవరి పాయింట్ని మొత్తానికి జాయిన్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటాం తప్ప కానీ ఎక్కడా చెడగొట్టాలనేటువంటి ఆలోచన చేయకుండా బాధని లోపల దిగమించుకొని మొత్తానికి లా డిపార్ట్మెంట్ చేత కొంతమంది అభ్యర్థులు పిటిషనర్లకే మాకే వస్తుంది అని వాళ్ళు కొంతమంది అని అంటే కాదు, ఏదైతే 14th పారా ఉందో అందరికీ రావడం జరుగుతుంది. ఆల్రెడీ పిటిషనర్లకు అనేటువంటి విషయం మీద కానీ లేకపోతే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ మీద కానీ కమిషనర్ గారు కాదు అనేసి పక్కన పాడేసినటువంటి ఫైల్ని మనం బతికించాం కాబట్టి దాన్ని ఇవాళ లైన్లోకి వస్తే లా డిపార్ట్మెంట్ కంప్లీట్గా 2193 మంది ఏదైతే జాయిన్ అయ్యారో అందరికీ వర్తిస్తుందని ఒక క్లారిటీ డైరెక్షన్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. అంటే అనేక కష్టాలు పడి దాని వెనకాల అంతరార్థాలు చాలా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయండి, ఏదో ఈజీగా అవుతుంది రోజుల్లో. తర్వాత ఏం జరిగింది, మళ్ళాను సరే లా డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఏదైనా ఒక దాని మీద స్టిక్ అయి ఉన్నప్పుడు ఏదైతే అన్నామో దాన్ని నడిపించుకోవాలి. మళ్ళా మనం తీసుకెళ్తుంటే దాంట్లోకి మళ్ళీ కొంతమంది దూరిపోయి మళ్ళీ చెడగొట్టడం ఇలాగ. అంటే ఇప్పుడు ఒక పని జరిగిందంటే ఈజీగా జరుగుతుంది, అనేక రకమైన కష్టం, ఎక్స్పెండిచర్, మన శ్రమ, దాంతో బోల్డంత అయిపోతాయి, అవన్నీ పెట్టి అన్ని కూడా పోతాయి. ఇలా దాంతో ఏమైందంటే విజయశాఖ కార్యదర్శి గారు మన ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా అద్భుతమైనటువంటి వర్కౌట్ చేసి ఇచ్చాడు. లా డిపార్ట్మెంట్ ఇచ్చిన దాన్ని ఏమంటే చాలా క్లారిటీగా పిటిషనర్స్కి ఇవ్వాలా లేకపోతే అందరికీ ఇవ్వాలా అనేటువంటి విషయం చాలా క్లారిటీగా ఆయన రాశాడు. ఎందుకంటే కంగారంలోను పిటిషనర్స్ కన్నా వస్తుంది లేకపోతే అందరికన్నా వస్తుంది, దీన్ని ఎందుకంటే గందరగోళం చేయడు. మళ్ళా ఇది నడిచేటప్పుడు మన విజయశాఖ డాక్యుమెంట్స్ అని లా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా బయటకు విడుదల చేసాం, జనాలకు తెలియాలండి. అలా ఏంటి జనాలకి అంటే దీంట్లో కొంతమంది అభ్యర్థులు మనం పనిచేసేటువంటి దాని మీద బురద చల్లడానికి 4657 మందికి వెలుగుతో అడుగుతాడండి. నిజంగా మనం 4657 మందికి మనం అడుగుంటే మరి లా డిపార్ట్మెంట్ 2193 మందికి ఎందుకు రాస్తారండి? మళ్ళా సెక్రటరీ గారు 2193 మందికి ఇవ్వాలా లేకపోతే పిటిషనర్లకు ఇవ్వాలని ఎందుకు రాస్తారండి ఆయన? సరే, అంత క్లారిటీగా అంటే వాళ్ళకి ఫైల్లో ఏముందనేటువంటి విషయం తెలియకుండా ఊహాగానాలు చేసుకొని ఇమేజన్స్ చేసుకొని ఎవరైతే కొంతమంది షార్ట్ టెంపర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని వర్కౌట్ చేసుకొని కలుపుకొని 10-20 మంది తోటి దీన్ని చెడగొట్టడం. ఎలాగైతే అక్కడ 4657 మంది జరుగుతుందట, అసలు అమ్మ ఇక్కడ పిటిషనర్లకు రావట్లేదట, దీన్ని గందరగోళం చేసి చీల్చి చెన్నాడి సర్వనాశనం చేశారండి. తర్వాత సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే సెక్రటరీ గారు కూడా చాలా నీట్గా రాసాడు. ఒక కొన్ని పాయింట్లు రాసి 30 పాయింట్లు రాసి దాంట్లో కూడా పిటిషనర్స్కి ఇవ్వాలా అందరికి ఇవ్వాలా దాని మీద క్లారిటీ తేల్చండి అని చెప్పి అడ్వకేట్ జనరల్కి శ్రీరామ్ గారికి రాస్తే శ్రీరామ్ గారు కూడా దీన్ని వర్కౌట్ చేసి మీకు కంపల్సరీగా ఫేవర్ చేస్తానని చెప్పాడు ఏజీ గారు. ఆ ఏజీ గారు కూడా పాపం ఒక 4 సార్లు 5 సార్లు డైరెక్ట్గా కలిసాం మేము. అంటే ఒక స్టెప్ అంటే నీకు జడ్జ్మెంట్ రావడం ఒక అయితే దాన్ని మళ్ళీ కమిషనర్ ఆఫీస్లో నాన్ ఫీజిబిలిటీ రావడం వీళ్ళు తిరిగి మళ్ళీ అంటే నేను తిరగలేదు వాళ్ళు దాన్ని మేము చేయించేస్తాం మేము చేయించు ఆతురత ఉండడం వేరు, పనులు చేయించడం వేరు. సో అక్కడ మళ్ళీ ఇక్కడ మనకి మిస్ఫైర్ అయిన దాన్ని గాడిలో పెట్టినప్పుడు మళ్ళీ మీరు వచ్చారు, మళ్ళా మేము లా డిపార్ట్మెంట్లో గాడిలో పెట్టాం, మళ్ళీ అక్కడ వచ్చారు, మళ్ళీ అక్కడి నుంచి ఏజీ దగ్గర తీసుకుని మళ్ళీ మేము వస్తామని చెప్పి ఇలాగా నాశనం చేసేసి మరలా తర్వాత ఏజీ దగ్గరికి ఇది నిర్ణయానికి పోయినటువంటి సమయంలో ఎక్కడైతే ఏజీ నిర్ణయం అనేటువంటిది పిటిషనర్లకు ఇచ్చేస్తాడా నాన్ పిటిషనర్లకు ఇచ్చేస్తాడా అనేటువంటి గందరగోళంలో కొంతమంది మన దాంట్లో వాళ్ళే ఔత్సాహికులు కొంతమంది పిటిషనర్గా లేకుండా లీడర్షిప్లో ఉన్నటువంటి కొంతమంది అంటే పేర్లు చెప్పకూడదు బాధపడతారు, మళ్ళీ ముందుగానే వెళ్ళిపోయి సిమిలర్ ఆర్డర్కి సంబంధించి చేసుకున్నారు. ఏది ఒక 70 మంది 80 మంది పోయారు.
మరి మన దాంట్లో కూడా చాలా మంది అందరికీ మనమే కదా అన్నం పెట్టాం. ఇవాళ రాష్ట్రంలో 2193 తర్వాత వచ్చినాడే కదా వీళ్ళందరూ. అంటే నేను తిరిగేటప్పుడు కానీ పోరాటం చేసినప్పుడు కానీ వీళ్ళెవరూ లేరు. అవును, ఫస్ట్ నుంచి వెలుగు జ్యోతి గారు మనం ఉండి తిరిగి చేసాం. తర్వాత ఎవడాళ్ళు వేరు వేరు వృత్తులు చేసుకుంటే ఎక్కడెక్కడ సెటిల్ అయ్యి మొత్తానికి మనం పట్టుకోవడం వల్ల కరోనా కష్టకాలంలో కానీ పాత గంటా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి కానీ ఆహర్నిశలు డే అండ్ పగలు క్యాబినెట్లో రప్పించడానికి కానీ ఎన్నో కష్టాలు ఎన్నో పోరాటాలు మా జీవితాన్ని త్యాగం చేయడం వల్ల ఈ ఉద్యోగాలు వచ్చాయి అనే విషయం అందరికీ తెలిసిందే. సరే, తిరిగినాయి అందరూ తిరిగి హక్కు ఉంది, రైట్ ఉంది, సంఘాలు పెట్టుకుంటే హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది, వాళ్ళ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి దాన్ని మనం ఎక్కడ ఏమన్నా వ్యతిరేకించాం. తిరిగే వ్యక్తి వల్ల ఈ 2193 మందికి ఎవరికి ఇబ్బంది కాకూడదు. సో సిమిలర్ ఆర్డర్కి పోయారు, ముందు పోయింది వాళ్ళే, మళ్ళా దాన్ని మళ్ళీ వెలుగుజ్యోతి మీద తోయడం. సిమిలర్ ఆర్డర్ కూడా తెచ్చేసుకొని ఏజీ దగ్గర ఆ ఫైల్ ఉంటే అప్పుడు మళ్ళీ వీళ్ళలో సిమిలర్ ఆర్డర్ కూడా వచ్చేసింది మాకు అని ఈ వీళ్ళలో మళ్ళీ అక్కడికి వెళ్ళడం. మనం సిమిలర్ ఆర్డర్ కోసం ఏజీ దగ్గర ఉన్న తర్వాత కూడా మనం లాస్ట్లో ఇప్పుడు మన అభ్యర్థులు పాపం ఈ పిటిషనర్ నాన్ పిటిషనర్ ఉన్నారు వీళ్ళందరినీ తోసేయాలని చెప్పి మనం అక్కడ అప్పుడు వేయడం జరిగింది. అప్పుడు మనం సిమిలర్ ఆర్డర్ కాకుండా ఇంతలోనే మన దాంట్లో కొంతమంది అభ్యర్థులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాసెస్ అనేటువంటిది సిస్టమేటిక్ గా చేయించుకొని వస్తాం. మనం చేయించుకొని వచ్చే టైంలోనే సీసీకి వెళ్ళిపోతే మాకు ఉద్యోగాలు అయిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ అభ్యర్థులతో ములాఖాత్ అయ్యి వీళ్ళు మన ఫైల్ అనేటువంటిది రన్నింగ్ లో ఉండగా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకు పోయారు. కోర్టు ధిక్కరణకు పోతే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఏపీ గవర్నమెంట్ తర్వాత దీని మీద ఏమో రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వగానే తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంజీవ్ కుమార్ గారు వీళ్ళ సీసీకి పోయారు, ప్రభుత్వానికి చివట్లు పెడుతుంది కోర్టు ఈ వీళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారండి, మంది ఏజీ దగ్గర పెండింగ్ లోనే ఉండగా నిర్ణయం ఇంకా కాకుండా సిమిలర్ ఆర్డర్కి పోయి అక్కడ తప్పు చేశారు. వాళ్ళు పోయిన తర్వాత మన అభ్యర్థులు మనల్ని ప్రెజర్ పెడతారు కాబట్టి మనం వెళ్ళాలి తప్పదు. తర్వాత ఇక్కడ ఇదిలో పెండింగ్ లో ఉండగానే ఇంకా త్వరగా డిసిషన్ తీసేస్తారని వాళ్ళు అక్కడ సీసీకి పోయారు. ప్రభుత్వాలకి సీసీలు ఏమైనా పెద్ద ఏంటండి ఏమైనా కొంపలు ముచ్చేస్తాయా? 100 కొలది సీసీలు కంటెంప్ట్ లో ప్రభుత్వానికి విడుదల చేస్తూ ఉంటది కోర్టు, కానీ వాటిని బేఖాతరు చేస్తూ ఉంటారు. ఖాతరు చేస్తే ఎన్ని రెస్పాండ్ అవుతారు. ఈ ఆలోచన అనేటువంటిది అభ్యర్థులకు ఉండకపోవడం వల్ల జరిగినటువంటి మిస్టేక్. సో ఈ కంటెంప్ట్ అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ లో మా అభ్యర్థులు పోవడం, కొంతమంది అందులో ములాఖాత్ అవ్వడం, అక్కడ అభ్యర్థులు కూడా ఈ కంటెంప్ట్ లో వేయడం. ఇవాళ అక్కడి నుంచి సుప్రీంకోర్టు పోతే మళ్ళా సుప్రీంకోర్టులో కూడా పోయి దాన్ని అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తే వీళ్ళేమీ లేరు. జియో నెంబర్ 28 పైన డిసైడ్ చేయకుండా తెలంగాణకు సంబంధించినటువంటి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ బ్యాలెన్స్ పోస్టులు ఏముందో వాటి మీద డిసైడ్ చేశారని చెప్పి కొర్రు పెట్టి సెటిల్మెంట్ జడ్జిమెంట్ అమ్మా ద్విసభ్య ధర్మాసనం ఇచ్చింది, ఇది కాదు అని చెప్పి కొర్రు పెట్టి వాళ్ళు సుప్రీంకోర్టు పోయి ఆర్డర్ని ఈ ఇచ్చినటువంటి ఆర్డర్ని సెటిల్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి మహానుభావులు మా అభ్యర్థులు సీసీకి పోయినటువంటి అభ్యర్థులు. ఎంత పెద్ద ప్రాసెస్ అయింది అక్కడ, ఇక్కడ ఎంత ప్రాసెస్ క్లియర్ అయిపోయే తరుణంలో అక్కడేమో దాన్ని నమ్మ కొంప ముంచారు. సో ఇలా జరుగుతూ ఉండగా అంటే ఏంటంటే తప్పులు చూడండి, ఇక్కడ కమిషనర్ ఆఫీస్ సంబంధించి వాళ్ళేమో కరెక్ట్ గా ఇవ్వకపోవడం వల్ల మరి తిరుగుతున్న వాళ్ళు చేయాలి. తర్వాత లా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయేటప్పటికి మేము ఉన్నామని వచ్చారు, తర్వాత ఏజీ దగ్గర పోయేటప్పుడు మేమున్నాం వచ్చారు, మన సెక్రటరీ గారు ఇచ్చినప్పుడు మేమున్నామని వచ్చారు. సరే వచ్చినా కానీ నువ్వు అన్యాయం జరుగుతున్నటువంటి అంటే నువ్వు ఊహించకపోవచ్చు, కానీ అన్యాయం జరిగిపోతుందని తెలియాలా, ముందు చూపు అనేటువంటిది ఉండాలి. నీకు అన్యాయం జరిగిపోయింది మాకు. ఈ ఫైల్ అనేటువంటిది ఫుల్ఫిల్ అయిపోయి దాన్ని జడ్జ్మెంట్ మాకు ఒక ఒపీనియన్ పాస్ చేసే టైంలో వీళ్ళు తెలంగాణ హైకోర్టుకి పోయి సీసీకి పోయి అక్కడ పోవడం వల్ల ఇది ఏమైపోయిందని సుప్రీంకోర్టుకి పోయింది. సుప్రీంకోర్టులో డైరీ నెంబర్ అనేటువంటిది అయిపోయి ఆ డైరీ నెంబర్ మా ఫైల్ కి దాన్ని అటాచ్ చేసుకున్నారు. గవర్నమెంట్ సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ అంటే ఈ కేసుకి సంబంధించిన పెండింగ్ ఏమున్నాయి ఎవ్రీథింగ్ చేస్తాడు అతను, నువ్వు నేనే చెప్పేస్తే అయిపోయిందా? కొంతమంది అభ్యర్థులకి ఎలాగా అవగాహన లేక వెలుగుతో చెప్పేస్తే ఫైల్ నెంబర్ వేసి అంటే అంత గుడ్డిగా ఫైల్ నెంబర్ వేసేస్తారా? నువ్వు ఒక అడ్వకేట్ జనరల్ గా ఉన్న వ్యక్తి దాని పూర్వపరాలు సెర్చ్ చేసుకోరా? సుప్రీంకోర్టు నీకు సైట్ లేదా, హైకోర్టుకి సైట్ లేదా? అంటే ఆరోపణలు చేసాడు, అంటే పోగొట్టేసిన తర్వాత ఆరోపణలు చేయడు. సో దానిలో ఏమైంది? సో కేసు అనేటువంటిది పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో. సో అది తేలిన తర్వాత దీని మీద డిసిషన్ అనేటువంటిది మనం చెప్దామని చెప్పి మాకు సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ ఈ పూర్తిగా అనేకమైనటువంటి ఎక్స్పెండిచర్స్ పెట్టుకొని చేసినటువంటి ఫైల్ని
అలాగే తెలంగాణ హైకోర్టులో అనేకమైన అనేకమైనటువంటి అడ్వకేట్లకి ఖర్చులు పెట్టుకున్నటువంటి ఫైలు కేసు జడ్జిమెంట్ మరి పోయిందంటే మరి ఎంత బాధ ఉంటుందండి. అంటే ఈ సమస్య అందులో పిటిషనర్లో నాన్ పిటిషనర్ ప్రతి ఒక్కరు మనకు సన్మానం చేసేదో ₹1 ఇస్తే దాన్ని ఒక గంపగుత్తగా మనం చూసుకొని అడ్వకేట్లు ఖర్చు పెట్టుకుని 18 హీరింగ్లు ఒక్కొక్క హీరింగ్కి వ్యాస్ట్ ఆఫ్ మనీ అంతా పట్టుకొని ఖర్చు పెట్టుకొని పనిచేసి తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ కనీసం ₹1 మనకి యాంటీగా ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్ ఈ జడ్జిమెంట్లు రావడంలో కానీ అడ్వకేట్లు పెట్టడంలో కానీ ఈ ఫైల్ నడవడంలో కానీ మేము తిరగడంలో కానీ ఎక్కడా లేని చిన్న పొల్ల పెట్టేసి ఇవాళ సీసీకి వెళ్ళడం వల్ల అది ఆగిపోతే సుప్రీంకోర్టు రిమైండ్ చేయడం వల్ల ఆగిపోయింది. దేనికి రిమైండ్ చేసింది సుప్రీంకోర్టు? వీరి కంటెంప్ట్కి వెళ్ళడం వల్ల తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. జీవో నెంబర్ 28ని దాన్ని డిసైడ్ చేయమని అడిగారు. సో జీవో నెంబర్ 28ని డిసైడ్ చేసి హక్కు నాది కాదు, ఆర్టికల్ 221 ప్రకారం 36 ప్రకారం 32 ప్రకారం అని చెప్పేసి ఇక్కడికి రిమైండ్ చేశారు. మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇష్యూ మళ్ళీ. సో మళ్ళీ తిరిగి మరి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఏడ బతుకుంటే సీసీకి వెళ్ళడం వల్ల కాదట ఇది. మరి దేనివల్ల అండి? సీసీకి వెళ్ళడం వల్ల కాబట్టి దేనివల్ల అయింది? అది సీసీకి వెళ్ళడం వల్ల ఇంత పంపు ముచ్చేసి మళ్ళీ అది బతికింది. కోర్టుకి వెళ్ళడం వల్ల ఇదంతా ప్రాసెస్. మొత్తానికి జూన్ 6వ తారీఖు నుంచి దొరికించుకొని 2023 డిసెంబర్ 4 వరకు మొత్తానికి 20 హీరింగ్లు మళ్ళీ పేజ్ చేసాం. వాయిదాల మీద వాయిదాలు. ఆయన ఏమన్నాడు? మా అడ్వకేట్ జనరల్ గారు తెలంగాణ హైకోర్టులో ఫైల్ అయిన తర్వాత దాని డిసిజన్ పెట్టి ప్రభుత్వం మనం దాని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం అనికాలంగా ఉన్నా దాన్ని ఒక రోజు లేట్ అవుతుంది. పనులు చేయించుకోవాలా, తిరగాల, ఆగమేగలమే సంతకాలు అయిపోవు. అధికారులను పెద్ద పెద్ద రాజకీయవేత్తలను వెళ్తే ఎలాగంటే అలాగ అయిపోతే ప్రభుత్వాలు ఎందుకు అవుతాయి అని అనేక సార్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు నేను వెళ్ళి కలిసినప్పుడు. అంటే ఓపుకు బట్టి పని చేసుకోవడం తెలియక ఎక్కడ పెట్టి అక్కడ పెట్టి తప్పు చేసి తప్పుడు వర్కౌట్లు చేసి ఎన్నిసార్లు అండి. మనం పని చేస్తుంటేనేమో మంత్రి గారి పిఏ గమ్మ నెంబర్లు పెట్టడం, మనం పని చేస్తుంటేనేమో అధికారులకు పొలాలు పెట్టడం, మనం పని చేసి ఫైల్ తెస్తేనేమో ఈ పని ఎక్కడైపోతే ఇది క్రెడిట్ అవుతుందనేమో సీసీలకు పోవడం. ఇటువంటి పనికిమాల పనులు చేస్తూ ఉంటే ఎట్లా పూర్తుందని ఇవాళ ప్రభుత్వం ఎలక్షన్ పోతుంది. ఈ తరుణంలో నేను జనవరి 3వ తారీఖున ఇక్కడ మీరు కూడా ఉన్నారు. జనవరి 3వ తారీఖున మన రంగరాయ మెడికల్ కాలేజీలో పెన్షన్ పెంపు కార్యక్రమం వస్తే నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఆయన ఏమన్నాడండి? ఏదైనా ఆర్డర్ లైవ్లో ఉందా వెలుగుజ్యోతి అని చెప్పేసి నాకు ఆ సీఎం గారు సెక్రటరీ గారు నెంబర్లు ఇచ్చారు. భరత్ గారిని, భవానీ శంకర్ గారి నెంబర్. వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని పెట్టమంటే అన్ని పెట్టారు. అన్ని పెట్టిన తర్వాత కమిషనర్ ఆఫీస్లో పెండింగ్లా ఉందని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారు. ఏమని అడుగుతాం? వీళ్ళు చేసినటువంటి పరిమాణ పనికి మనం ఏమని అడుగుతాం చెప్పండి? ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకొని నేను అడగనక లేకుండా అయిపోయింది. లేకపోతే అవకాశం ఏదో లాగా పాపం దోరపూడి చంద్రశేఖర రెడ్డి గారు, వంగగీత మేడం గారు తీసుకెళ్లి 13 మంది అంటే మళ్ళీ ఫోటోలు కావాలంటే ఫోటోలు పెడతాను నేను. ఏం చేస్తారు ఇలా? ఫోటోలు ఎక్కడ ఉంటావో కలిసిన తర్వాత అలాగా అంటే ప్రభుత్వం కూడా ఈ పని చేస్తే ఆ ఫోటోలు బయటికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే లేకుండా ఉన్నారు. అంత పగడబందిగా ఉన్నారు వాళ్ళు పాపం. ఇలా మొత్తం వర్కౌట్ చేసిన తర్వాత పెండింగ్లో ఉన్నదని ఒక మెసేజ్ పెట్టి మనతోటి మాట్లాడినటువంటి కట్ చేయడం జరిగింది. నేను అందుకనే ఆగస్టు 29వ తారీఖు 2023లో ఈ ఫైలు పొలిటికల్గా తిరగాలంటే బేస్ ఉండాలి కదా. సో ఆ బేస్ని పట్టుకొని అనేక రకాలమైన అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి తీసుకొస్తే వీళ్ళు వెళ్ళి సీసీకి వెళ్ళడం వల్ల వాళ్ళమ్మ మళ్ళా నీకు సుప్రీంకోర్టు రిమాండ్ చేయడం వల్ల మళ్ళా ఎక్కడేసినటువంటి బొమ్మలు తిరిగి అక్కడికి వచ్చేసింది. ఏనాటికి ఎవరు కారకులు? మన యొక్క కంగారు, మాకే ఉద్యోగాలు వచ్చేవాళ్ళని చేసేటువంటి తప్పుడు పనులు. ఇలాగ అనేకమైన మళ్ళీ ఇప్పుడు దీని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా మీకు ఇప్పుడు మళ్ళీ నీకు ఏంటండి మాకు జూన్ నెల దొరికించుకొని 2023 జూన్ నుంచి ఇవాళ జనవరి 22 వరకు ఇప్పుడు మళ్ళా మీకు ఫిబ్రవరి 12వ తారీఖున ఎప్పుడో ఉంది. దాన్ని ఇంకా మళ్ళీ అవసరమైతే దాన్ని ఇంకా ముందుకు రప్పించి దాన్ని వర్కౌట్ చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు మీరు. ఏంటి త్వరగా అయిపోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈ ఎలక్షన్ టైంలో ఆ జడ్జిమెంట్ కానీ ఉండుంటే మనం ఏదో జడ్జిమెంట్ ఇప్పుడు జడ్జిమెంట్లు అనేటువంటి క్లియర్ కట్ జడ్జిమెంట్ ఎప్పుడు డైరెక్షన్ పాస్ చేయదు. ఎందుకంటే జాయిన్ ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు వాళ్ళని కూడా బేస్ చేసుకొని గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటూ ఉంటుంది. సో దిశప్రియ ధర్మాసనాలు ఆయన కూడా అన్నాడు ఈ అకాడమిక్ ఇయర్లో మేము ఆర్డర్ పాస్ చేయలేమని చెప్పడం, వీళ్ళు ఏమైనా ఇస్తే ఇప్పుడు డిస్టర్బ్ అవుతుందని చెప్పడం, ఇవన్నీ నేను ముందే చెప్తే జనాలు అకాడమిక్ ఇయర్ దాకా అవదా ఇప్పుడు దాకా అవదా అన్నారు. ఇవాళ అకాడమిక్ ఇయర్స్ ఎవరికి వచ్చింది? ప్రభుత్వాలు మారే. అదే ఆర్డర్ ఉండుంటే ఇవాళ తెలంగాణ అభ్యర్థులు చేసినటువంటి తప్పు కానీ మన ఆంధ్ర అభ్యర్థులు దాన్ని సపోర్ట్ చేసి వీళ్ళు కూడా ఇంప్లీట్గా అవ్వడం కానీ
ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. అవును రేవంత్ రెడ్డి గారితో మేము అనేకమైన డిబేట్లోకి పోయాం. అవును సో అనేకమైన డిబేట్లోకి పోయినప్పుడు కూడా ఆయనకు అర్థమైంది ఇవాళ ఆ జడ్జిమెంట్ ఉండుంటే ఇవాళ తెలుసుకున్నారా సీసీకి వెళ్ళడం వల్ల ఇవాళ మా జీవితాలు నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుంది, మీకు తెలుస్తుందా లేదా? మళ్ళా దీనివల్ల కాదని జనాలను కొంతమంది మొత్తం ట్రాప్ చేసి ఒక దానివల్ల ఎవరికి నష్టం అండి? వాళ్ళకే ఒక బ్యాచ్ అడ్డం తిరుగుతుంది, ఒక బ్యాచ్ ఇటు తిరుగుతుంది. ఎందుకు ఇది మొత్తం ఆగిపోతుంటది అంతే. ఇప్పుడు మా అభ్యర్థులు వాళ్ళకి అంతో కొంత డబ్బులు ఇస్తున్నారు, ఒక పర్సెంటేజ్, ఒక 2-3%, ఓ 3%. మా అభ్యర్థులకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఈ కేసు కోసం మరి హైకోర్టులో అడ్వకేట్లు ఫీజులు లేకపోతే అవ్వదు కదా. సరే మరి హైకోర్టులో అడ్వకేట్లో తెలంగాణ మిత్రులు ఉన్నారు, మనం ఉన్నాం. హైకోర్టుకు సంబంధించినటువంటి పేపర్ల విషయంలో కానీ, బండిల్స్ విషయంలో కానీ, అడ్వకేట్లు తీసుకురావడంలో కానీ, కేసు పోస్టింగ్ తీసుకురావడంలో కానీ, లేకపోతే ఢిల్లీ నుంచి అడ్వకేట్లు తీసుకురావడంలో కానీ, ఇవన్నీ కూడా మరి మనకు సహకరించినటువంటి అభ్యర్థుల ద్వారా కదండి జరుగుతా. ఇవాళ ఇంప్లీట్ పిటిషన్గా చేసుకున్నటువంటి అభ్యర్థులు ఆ రోజు నేను కానీ డివైడ్ చేసి వీళ్ళందరూ వేరు చేస్తుంటే ఇవాళ కేసు ఎంత సక్రంగా జరిగినా అంటే ఏమనుకుంటారంటే అసలు నాట్ ఫీజిబిలిటీ ఇది మనకు సంబంధించింది కాదని కమిషనర్ ఆఫీస్ చెప్పేస్తే నేను మొత్తం అంతా తీసుకొచ్చింది దాని మీద మీకు ఫైనల్కి వచ్చిన తర్వాత ఎవరికాడికి స్వార్థాలు మళ్ళీ. మరి నేను ఒక యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు మనం నిర్ణయాలు ఎట్లా తీసుకుంటామండి, ఎలా డివైడ్ చేస్తామండి? అయినా నేను కామ్గానే ఉన్నాను. మీరే పిటిషనర్లు నాన్ పిటిషనర్లు గొడవలు పెట్టింది, మీరే ఫస్ట్ సిమిలర్ ఆర్డర్కి పోయింది, మీరే సీసీకి పోయింది, మీరే ఇంప్లీట్ పిటిషన్ కూడా ఒకసారి ఫస్ట్ నాకంటే వేసుకుంది. తప్పులు అన్నీ చేసింది మీరు, చెడగొట్టింది మీరు, మంత్రి గారి పిఎల్కి మెసేజ్ పెట్టింది మీరు. ఎట్లాగా నడుతుందండి ఇది? మీకు సంబంధించి నాకు సంబంధించింది కదండి. 2193 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొంతమంది కుటుంబాలు. ఇది చాలా సెన్సిటివ్ సమస్య, చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేసి దాన్ని సక్సెస్ కావాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేసి మనం ముందుకు పోతూ ఉంటే పనులు జరిగేటప్పుడు దూరిపోవడం లేకపోతే కామ్గా ఉండిపోవడం. సరే మా అభ్యర్థులు కూడా ఆలోచించుకోవాలండి. ఇప్పుడు మీ 2008లో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. సో మీకు వాళ్ళ నుంచి కోఆపరేషన్ ఏ విధంగా వస్తుంది అన్నదాన్ని. కోఆపరేషన్ లేకుండా మనం ఇంత స్థాయికి దీన్ని తీసుకెళ్ళమని సార్. అవును సార్, కోఆపరేషన్ అయితే ఉంది. అయితే కోఆపరేషన్ ఎక్కువ మంది చేసిన ఆ పర్సంటేజ్ అనేటువంటిది అటేపు కూడా చేయడం వల్ల వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చి అక్కడ దాని పని చేయకపోగా కొన్ని డిపార్ట్మెంట్లో మనం చేసుకోతాం పని, మళ్ళీ ఇంకా అక్కడ పెట్టడం ఎందుకండి? మళ్ళీ తేలి దాన్ని మళ్ళీ ఇంకోసారి గెలకడం ఎందుకండి? అంటే అక్కడ పోతున్నాయి ఇక్కడ పోతున్నాయి. దానివల్ల నీకు పేరు కావచ్చు మాకు కూడా నువ్వు పని చేసుకో, మేమే పెట్టిస్తావా పేరేదో. సో నువ్వు ఇచ్చి డబ్బులు ఇచ్చుకొని తీసుకొని వెళ్ళి చూద్దా అలాగే ఇలాగ చెప్పాల్సిన పని. దాని యొక్క అంతిమ సారాంశం మన అభ్యర్థులకు మేలు జరగడం. ఆ మేలు జరగడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాం, అది మీకు తెలిసిందే. సో ఇలా దూరిపోయి దాన్ని చేయడం వల్ల ఇవాళ ఎన్ని తప్పులు చేశారు వాళ్ళు. లా డిపార్ట్మెంట్లో తప్పు చేశారు, నెక్స్ట్ ఏజీ దగ్గర తప్పు చేశారు, తర్వాత సిమిలర్ ఆర్డర్ దగ్గర తప్పు చేశారు, తర్వాత సీసీ దగ్గర తప్పు చేశారు, మంత్రి గారు పిఏకి మెసేజ్ చేయడంతో తప్పు చేశారు. ఏంటండి ఇవన్నీ? అభ్యర్థులు నేరుగా సమాధానం చెప్పండి మన ఛానల్. కాబట్టి మనం అడిగేది ఒకటేనండి. మరి ఇవాళ ఇంకో విషయం అండి, తెలంగాణ హైకోర్టు ఈ కేసు తిరిగి ఢిల్లీకి పోయి ఢిల్లీ నుంచి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు వచ్చింది. మరి తెలంగాణ హైకోర్టుకు వచ్చిన తర్వాత ఎవరండి ఇప్పటికీ మొత్తం 20 హీరింగ్లు వచ్చాయి. జూన్ 6వ తారీఖు నుంచి దొరికించుకొని రిమైండ్ అయిన తర్వాత, సుప్రీంకోర్టు నుంచి మ్యాటర్ రిమైండ్ అయిన తర్వాత జూన్ 6వ తారీఖు నుంచి దొరికించుకొని జనవరి 22, 2024కి 20 హీరింగ్లు అయ్యాయి. 20 హీరింగ్లకి పరమ్జిత్ సింగ్ పత్వాలీని కానీ, మాండవి మేడం గారిని కానీ, లేకపోతే ఎల్ రవిచంద్ర సార్ని కానీ, లేకపోతే విజయసాగర్ గారిని కానీ, లేకపోతే బొబ్బులు శ్రీనివాసరావు గారిని కానీ, ఆ సెక్షన్లో బండిల్స్ కానీ, వీళ్ళందరినీ మీరు ఎవరండి మొత్తానికి చేసింది? జనాలు తెలియదా? అంటే పని చేసినాము మనం. ఇవాళ మన తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి, తెలంగాణ తరపు నుంచి కింగ్ అడ్వకేట్లు పెట్టి వాళ్ళందరికీ పైసలు ఇచ్చి మనం పనిచేస్తుంటే మీకు ఇచ్చిన డబ్బులు, జనాలు ఇచ్చినటువంటి డబ్బులతోటి కాముగా వండి వచ్చి చూసుకొని పోతా ఉన్నారు. ఈ తరుణంలో ఈ కేసుని టాప్ ఆఫ్ ద లిస్టులోకి రప్పించడం, లేకపోతే నీకు ప్రతి హీరింగ్ దగ్గరికి తీసుకురావడం, అడ్వకేట్లను జాయిన్ చేసి తీసుకురావడం, హీరింగ్స్ చెప్పించి పూర్తి చేయించడం ఏంటంటే దానికి చిన్న విషయమా? ప్రతి హీరింగ్ కూడా మనకి lakhs రూపీస్ ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయినా మనం అభ్యర్థుల నుంచి, ఇప్పుడు మా అభ్యర్థులకు తెలుసు, నాకు ఏ రోజు కూడా
వెలుగు జ్యోతికి ఈ డబ్బులు అనేటువంటి విషయంలో ఎప్పుడు ఎవరన్నా ఓకే వీళ్ళు సిమిలర్ ఆర్డర్కి సంబంధించి వేసుకున్నారు, మనం అడ్వకేట్ సంబంధించి వ్యక్తిగతంగా వేసుకున్నారో వాళ్ళకి అడ్వకేట్కి అప్పు చెప్పేసాం. తర్వాత మనకంటే సన్మానం ఏదో చేశారు, అది కూడా కొన్ని జిల్లాలో అందరూ ఎవరో చేయలేదు. అంటే మనం మంచోళ్ళం కాబట్టి ఆ డబ్బులు దానికి ఖర్చు పెట్టి మనం క్లోజ్ చేసుకొని తీసుకొచ్చాం. పాత ఆర్డర్ మనం తీసుకొచ్చాం. ఇప్పుడు కొత్త ఆర్డర్, మరి కొత్త ఆర్డర్ కూడా డబ్బులు మనమే పెడుతున్నాం కదా. రమారవి ఎంత ₹1,00,000 అంటే అభ్యర్థులు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కూడపెట్టి మనకి ఏ వ్యసనాలు లేవు కనుక దాన్ని ఒక కొలికి తీసుకొస్తున్నాం. అవునండి. ఉన్న అభ్యర్థులు ఏం చెప్తారన్న విషయం మా అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఈ రోజుకి పాత పిటిషనర్లు కానీ కొత్త పిటిషనర్లు కానీ వ్యక్తిగతంగా మనకు తిరగడానికి ఎవడో ఇవ్వడం. ఓకే ఇలా పిటిషనర్లు కావాలంటే వేసుకున్నారు, అడ్వకేట్ మనం ఏదో మొదటి చెప్పి పని చేస్తున్నాం వాళ్ళు. మళ్ళీ ఇంకోటి, దీంట్లో మనకి ఒక 1000 మంది పిటిషన్లు అయితే దాంట్లో ఒక 5 నుంచి 500 నుంచి 450 నుంచి 550 మంది డబ్బులు ఇవ్వరు. అంటే మనం పడే కష్టాలు. మేము ఏంటండి ఫస్ట్ ఒకసారి మనం పిటిషన్లు వేయించాం 65 మంది, దాంట్లో 30 మంది ఇస్తారు, 30 మంది సరే. దాంట్లో ఇచ్చినోడు ఎవడో ఇవ్వనోడు ఎవడో అని ఎప్పుడు కూడా మనం అనుకో. సరే ఇబ్బందుల్లో ఉంటారో ఇవ్వకపోతారో పాపం ఏదోలాగా మన అడ్వకేట్ ఉన్నాడు అతనితో చెప్పి మనం చెప్పుకొని ఏదోలాగా సార్ వచ్చిన కాడికే పాపం మీరు చూడాలి. కొంతమంది కష్టాల్లో ఉంటారు, కొంతమంది ఇబ్బందుల్లో ఉంటారని చెప్పి ఏదో ఒకలాగా మనం మీడియేటర్గా ఉన్నాం కాబట్టి మొత్తం అందరి పేర్లు ముందు పెట్టేయాలని చూస్తాం తప్ప కానీ ఈడిచ్చేడే ఎవడో ఇవ్వలేదని ఎప్పుడు కూడా అడగదు. ఈ రోజు కూడా నేను ఇప్పటికి కూడా ఏ రోజు కూడా ఒక మెసేజ్ పెట్టి నాకు డబ్బులు వేయండి అని కూడా ఇప్పుడు అడగదు. మనం సన్మానం చేసిన తర్వాత కోర్టుకు సంబంధించి తిరగడానికి ఒక్కళ్ళ దగ్గర కూడా మనం రూపాయి తీసుకోలేదు. మనకు వచ్చినటువంటి డబ్బులు ఎంత వచ్చాయో ఎంత రాలేదో దేవుడు తెలుసు. మనం అడ్వకేట్లు కూడా అలా మౌట్ చేసుకుంటాం, మనం ఇచ్చిన ఓపెన్ నడిపించేదని నేను తయారు చేస్తున్నాను. అంటే మనం ఉన్నప్పుడు అలా ఇస్తానే ఉంటాం. అలాగని ఒక్క హీరింగ్ కూడా నేను తప్పకుండా ప్రతి హీరింగ్లో కూడా డబ్బులు ఇచ్చింది ఎంతో కొంత డబ్బులు ఇస్తాను. రారు కదా, ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వకపోతే రారన్న భయం నాకు. సో అలాగా పాత జడ్జిమెంట్ రావడానికి 18 హీరింగ్లు డబ్బులు పెట్టాం. ఇప్పుడు 22 దండి. ఇంకెన్ని హీరింగ్స్ అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మొన్న 2023, 2024 ఇప్పుడు వచ్చి మళ్ళీ కేసు సీసీకి వెళ్ళిపోయిన తర్వాత రిమాండ్ అయిన తర్వాత దీనికి ఇప్పుడు 20 హీరింగ్లకు ఇచ్చే డబ్బులు. ఇప్పుడు మళ్ళా మీకు ఫిబ్రవరి నెలలో హీరింగ్ ఉంది. సో ప్రతి హీరింగ్ మనం డబ్బులు పే చేయాలా, ప్రతి హీరింగ్లో మనం జూనియర్లు మేనేజ్ చేయాలా, సీనియర్ అడ్వకేట్ మా సార్లు మేనేజ్ చేయాలా, ఎట్లాగవుద్దండి, ఎంత కష్టం. సరే అభ్యర్థులు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ కోసం ఇచ్చుకున్నారు, దాన్ని మనం ఏదోలాగా అడ్జస్ట్ చేసుకుంటాం. సార్ మా వాళ్ళు ఫీజు ఇచ్చారు కదా, లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా ఫీజు ఇచ్చారు కదా అని చెప్పేసి ఏదో ఒకటి నడిపించుకొని పోతున్నాం. కానీ సీనియర్ కౌన్సిల్ డబ్బులు ఇవ్వడం తప్పుతుందా? ఈనాటికి పిటిషన్లు వేసుకొని ఎవరికాడే ఉండిపోతారు తప్ప కానీ కేస్ జడ్జిమెంట్ వచ్చే వరకు కానీ ఇది ఎలా నడుస్తుంది ఏంటి అని వ్యక్తిగతంగా ఒక 1000-2000 పంపించమంటే మాత్రం దాని మీద ఆలోచిస్తారు. వీళ్ళకి జీతాలు పడకపోతే మనం పని చేయాలా, వీళ్ళకి నియర్ బై రెసిడెన్స్ రాకపోతే మనం పని చేయాలా, ఎవరికైనా మండల ఆఫీసులో ఇబ్బంది అయితే మనం పని. ఫైనల్గా మనం అభ్యర్థుల నుంచి మనం చెప్పేది ఒకటేనండి, అనేకమైన కష్టాలు. అంటే గత దశాబ్ద కాలం పాటు కానీ పుష్కర కాలం పాటు కానీ మనం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ కరోనా కానీ లేకపోతే అంగర స్ట్రైక్లు కానీ రాత్రి కానీ పగలను కానీ లేకపోతే తుఫాన్లు కానీ లెక్క చేయకుండా మనం వర్కౌట్ చేసామంటే ఇవాళ 2008కి మాకు అన్యాయం జరిగింది, మా అభ్యర్థులకు న్యాయం జరగాలి. మరి అదే కాన్సెప్ట్ తోటి నేను 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సో అదంతా కూడా ఫిల్ఫిల్ అయింది. ఫిల్ఫిల్ అయినటువంటి తరుణంలో అంటే నా బాధ ఏమీ లేదు. ₹1,00,000 పెట్టి తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్, ₹1,00,000 పెట్టి దాన్ని ఫాలోఅప్ తీసుకొచ్చినటువంటి ఫైలు, తర్వాత దాన్ని వర్కౌట్ తీసుకొచ్చినటువంటి తరుణంలో మిడిమిడి జ్ఞానంతో అవగాహన లేమితో సీసీకి వెళ్తే అయిపోతుందని లేదా ఇంకోటి ఏదో చేస్తే అయిపోద్దని చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ మళ్ళా తెలంగాణ హైకోర్టుకు వచ్చింది. ఈరోజు నేను మీ యూట్యూబ్ ఛానల్ ప్రకారంగా నేను డైరెక్ట్గా మా అభ్యర్థులను అడుగుతూ ఉన్నాను, ఏనాడైనా ఏ అభ్యర్థుల దగ్గర నుంచి అయినా మేము ఒత్తిడి పెట్టి ₹1 ఎవరిని కూడా అడగలేదు. నాకు సన్మానం విషయంలో కానీ వాళ్ళు ఇష్టం ఉన్న కూడా చేశారు, లేకపోతే మానేశారు, చేయలేదని అడగలేదు, నాకు కష్టం ఇమ్మని అడగలేదు. సో ఎవరైతే గ్రాటిట్యూడ్ ఉందో కొంతమంది గ్రాటిట్యూడ్ తీర్చారు, కొంతమంది మానేశారు. సో అది కూడా నేను నా కోసం నా వ్యక్తిగతంగా ఉపయోగించుకోకుండా కోర్టు కోసం ఖర్చు పెట్టాను. అది ఏంటంటే రెగ్యులర్ అయిపోతే గొడవ ఉండిపోద్దని. అంటే నా బాధ ఏంటంటే నాకు వాళ్ళు ఏదో దక్షిణంగా ఇచ్చినటువంటి దాన్ని నేను మా అభ్యర్థులందరూ మేలు కోసం ఉపయోగపడితే 2 రాష్ట్రాలకు ఉపయోగపడతాయి,
కొన్ని వేల కుటుంబాలు జీవితాలు బాగుంటాయని ఆర్డర్ తీసుకొచ్చిన ఫైల్ మీద తర్వాత వాళ్ళు ఏదో సాయం చేస్తే మళ్ళా అన్ని డిపార్ట్మెంట్లో వర్కౌట్ చేస్తే అలాగే అద్భుతంగా తయారు చేసినటువంటి ఫైల్ పైన ఆగస్టు 29వ తారీఖున ఆగిపోయింది అనుమతికి నా గుండె పగిలిపోయింది. అవును, నేను షాక్ అయ్యాను. ఎందుకంటే చివరి స్టేజ్కి వచ్చి సో ఇంతలాగా అయినటువంటి ఫైలు ఆగిపోయిందంటే మళ్ళా మా అభ్యర్థి పొలిటికల్గా తిరిగితే అయిపోతుందండి. నాకు ఆల్రెడీ కమిషనర్ గారికి నేను అనేక సార్లు కలిస్తే పెండింగ్ అయిపోయింది వెలుగుజ్యోతి, దాన్ని మీరు క్లియర్ చేసుకోండి అని ఆయన చెప్తా ఉన్నాడు. బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే వెలుగుజ్యోతి ఇలాగ మరి ఏజీ గారు రాశారు కదా దాన్ని క్లియర్ చేసుకోండి అని వాళ్ళ పిఏలు వాళ్ళు చెప్పడం. అలాగే మళ్ళీ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే కోర్టులో పెండింగ్లోకి వెళ్ళిపోయింది కదా, ఏజీ గారు అలాగ అన్నారు కదా, సీసీకి వెళ్ళారు కదా, మీరు అక్కడ తేల్చుకొని రండి త్వరగాను, తర్వాత మీరు గవర్నమెంట్ అధికారులను కలుసుకోండి క్లియర్ అవుతుందని అనేక సార్లు వాళ్ళు నాకు చెప్పడం. ఈ విషయాలు డైరెక్ట్గా నేను అభ్యర్థులకు చెప్పలేను కదండి. ఒక లీడర్ ఉన్నప్పుడు ఇది అవదంటని చెప్పగలుగుతావా? అలా చెప్తే కరెక్టా కాదు. నాయకుడు ఇప్పుడు ఉండకూడదు. ఏంటంటే వాళ్ళకి ఇప్పటికప్పటికే కొన్ని విషయాలు చెప్పవలసిన విషయాలు చెప్పడం, కొన్ని విషయాలు ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి. చెప్పకపోవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది? అది మీకు అది తప్పండి. అంటే అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే అది మైండ్గా ఉన్నవాళ్ళు కొంతమంది పాపం ఇది నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఇది త్వరగా అవ్వలేదా, అబ్బో ఇంకా రవ్వదా అనుకుంటారు. కానీ మనం ఎక్కడికక్కడికి వాళ్ళలో మంచి పాజిటివ్ దృక్పథం అనేటువంటిది ఆలోచనల్ని నింపుతూ మనం ముందుకు పోతూ ఉండాలి. ఈ తరుణంలోనే ఎంతండి మొత్తం ఇది ఇలా ఉండగా తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి రిమైండ్ అయ్యి వచ్చినటువంటి మ్యాటర్ అక్కడి నుంచి మళ్ళీ హైకోర్టులో కూడా తెలంగాణ హైకోర్టులో ఈనాటికి 20 హీరింగ్లు. సో 20 హీరింగ్లకి మనమే బేర్ చేయడం జరిగింది. అభ్యర్థులు ఎంతో కొంత ఏదైతే నాన్ పిటిషనర్లు అందరూ మళ్ళీ పిటిషన్లు వేసుకోడు, వాళ్ళు ఎంతో కొంత సాయం చేయడు. ఇవ్వని వాళ్ళు మనం అడగం, ఇచ్చిన వాళ్ళు అడగం, ఎంతో కొంత సాయం చేయండి అని మెసేజ్ పెట్టినా వాళ్ళు ఏదో ఎలా చేయించేస్తారు. ఎలా చేయించేస్తామండి? ఇది ఒక బిగ్గెస్ట్ ఇష్యూ, బోత్ స్టేట్స్ సంబంధించిన ఇష్యూ. ఇది తెలంగాణ ఫైనాన్షియల్ గా, ఎకనామికల్ గా, పొలిటికల్ గా, జ్యుడిషియరీగా మళ్ళీ మనం జర్నీలు ఎన్ని జర్నీలు మళ్ళీ ఇక్కడ నాకు ఉద్యోగం లాస్ ఆఫ్ పేరు ఎవరు భరించాలండి అని ఇవన్నీ ఎలా అంటే అన్ని విధాలుగా మనం లాస్ అవుతూ ఉన్నప్పుడు ఆ పని సక్రంగా జరిగే టైంలో తెలియక అంటే వాళ్ళకు కావాలని తెలియక ఓవర్ పాజిటివ్ థింకింగ్ తోటి వెళ్ళిపోయి అంటే మా ద్వారానే అయిపోతుంది ఇది అని ఆర్డర్ తీసుకొచ్చిన మేము డబ్బులు మన పాపం అభ్యర్థులు నాకు ఏదో సాయం చేస్తే చేసుకొచ్చింది మనం, తర్వాత దాన్ని ఫాలోఅప్ చేసుకొచ్చింది మనం. చాలా ఇష్యూస్ జియోస్ మీ పేరు మీద కూడా వచ్చాయి కదండి. సరే ఇంకా ఇవన్నీ మనం ఎప్పుడు కూడా సరే అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో ఆలోచిస్తుంది తప్ప కానీ ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటిది నా ఆలోచన. సో దాని ప్రకారం అంటే కమిషనర్ ఆఫీస్ వాళ్ళు నాట్ ఫీజిబిలిటీ అని చెప్పిన తర్వాత ఇది ఏపీకి సంబంధించింది కాదు, ఇది పిటిషనర్లకు సంబంధించింది కాదు, ఈ పిటిషనర్లో తెలంగాణ వాళ్ళు అని చెప్పేసిన తర్వాత కూడా దాన్ని నేను ఒక ఆర్డర్లో తీసుకొచ్చిన దాన్ని ఇలాగ చెరగొడితే మరి ఎంత బాధేస్తుందండి. సరే మనం ఇంకోటి ఈ రోజుకి తెలంగాణ మిత్రుల దగ్గర నుంచి నేను ఉమ్మడి రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నటువంటి నాయకుల్లో నేను ప్రధానమైన నాయకుడు ఉమామహేశ్వర రెడ్డి గారికి తెలుసు. తెలంగాణ నుంచి ఈ నాటికి నేను ₹1 ఇమ్మని అభ్యర్థులు అడగను. మరి తెలంగాణ అభ్యర్థులు కొంతమంది మా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల నుంచి డబ్బులు అడుగుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది వీళ్ళేంటి అక్కడ ఏదో ఇప్పుడు అక్కడ చేసినంత కూడా మరి నేనే పని అంతా చేసేవాడు నేనే. వీళ్ళు ఇంట్లో వాడు నచ్చడట బయట వాళ్ళకి సాయం చేస్తారని ఇక్కడ మనకు సాయం చేయాలి దూరపు కొండలు దుంపులాగా, అది తప్పు కదండి. సరే చేస్తే చేశారు, వాళ్ళ మాటలు ఆలకించడం. ఇవాళ నేను అన్నాను కదండి, ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ అవ్వకపోవడానికి కారణం తెలంగాణ ప్రభుత్వం స్పందించవలసినటువంటి టైంలో స్పందించకపోవడం వల్ల. సరే దాంతో పాటుగా ఈ అభ్యర్థులు తెలంగాణ అభ్యర్థులు కొంతమంది దుందుడుకు నిర్ణయాల వల్ల సీసీకి పోవడం వల్ల చేసినటువంటి తప్పుడు నిర్ణయం వల్ల దానికి మా అభ్యర్థులు కూడా కొంతమంది అందులో సీసీకి వేయడం వల్ల ఇవాళ తెలంగాణ అభ్యర్థులకి అది ఫేవరబుల్ ఆర్డర్ అయి ఉన్నప్పుడు ఇవాళ వెళ్ళి కమిషనర్ని కలిస్తే సెక్రటరీ గారిని కలిస్తే మీరు ఒక చిన్న ఆర్డర్ ఉన్న కాడికి మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చెప్తా ఉంటే ఇప్పుడు వాళ్ళ కనువిప్పు అయిందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎంత తప్పండి అది? అందుకనే ఆలోచన చేసి ఆచితూసి నిర్ణయాలు అనేటువంటి తీసుకోవాలా విషయాల్లో. ఇవాళ అదే ఆర్డర్ సెప్టెంబర్ 27, 2022 ఆర్డర్ ఇవాళ లైవ్ లో ఉండుంటే వీళ్ళ సీసీకి పోకుండా ఒక నెల ఓపిక పట్టుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఫైల్ మీద నిర్ణయం తీసుకున్నాం. దాన్ని పాజిటివ్గా తీసుకుని తెలంగాణ అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను ముఖ్యమంత్రి గారిని జనవరి 3వ తారీఖున కలిసినప్పుడు ఇవాళ దాని మీద ఆ ఫైల్ ఉండుంటే సార్ మా ఫైల్ పలానా దిక్కున ఉంది, సో పలానా డిపార్ట్మెంట్ లో ఉంది, దాని మీద మీరు నిర్ణయం తీసుకోండి, ఎన్నికలు పోతున్నారు ఈ టైంలో తీయకపోతే మనం ప్రభుత్వాన్ని అడగలేకుండా, అట్ ద సేమ్ టైం పోరాటం చేయలేకుండా,
అట్ ద సేమ్ టైం మనం రిప్రజెంట్ చేయకుండా, అట్ ద సేమ్ టైం మనం గట్టిగా మనం గలమెత్తి మనం మాట్లాడినప్పుడు ఏమీ లేకుండా చేశారు. ఆ ఫైల్ లైవ్లో లేకుండా, లైవ్లో ఉంది, మళ్ళీ డిపార్ట్మెంట్లో రెడీ ఉంది, పెండింగ్ ఉందంటే కోర్టు పెండింగ్. ఇలాగా అంటే నేను ఎవరిని విమర్శించడం కాదు, అభ్యర్థులు మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి పని. ఈ కేసు రావడానికి ఎవరికో పని చేస్తున్నారు, ఈ అడ్వకేట్ ఫీజులు ఎవరు కడుతున్నారు, ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను ఎవరిని తప్పట్టం లేదు, ఎందుకంటే ఇవాళ మీరు ఎవరికో సాయం చేస్తున్నారు, వాళ్ళు ఆ ఛార్జీలకి వాటికి పెట్టుకుని వాళ్ళు వస్తున్నారు. కానీ అడ్వకేట్కి ఫీజులు ఇవ్వడం నాకు తప్పలేదు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న ప్రతి అభ్యర్థిని నేను చెప్తా ఉన్నాను, మనం తెలంగాణ మిత్రులు ఈ రోజు కూడా నేను అడగదలుచుకోలేదు. బెంచ్ అనేటువంటిది మళ్ళా సోమవారం నుంచి బెంచ్లు మారే, మళ్ళీ అదే బెంచ్ ఉన్నది. సో మనకి అతి తక్కువ టైం, ప్రభుత్వం ఎలక్షన్ పోవడానికి సిద్ధంగా ఉంది. సో ఇటువంటి టైంలో ఫైల్ అనేటువంటిది ఆల్రెడీ వర్కౌట్ చేసి పెట్టి ఉన్నారు. త్వరగా ఈ కేసు అనేటువంటిది క్లియర్ అయిందంటే ఒక బంపుగా మళ్ళీ ఉద్యమాన్ని లేపి ప్రభుత్వం దృష్టిలో పడి ముఖ్యమంత్రి గారు ఊరూరో అన్ని మీటింగ్లు పెడతా ఉన్నారు. ఆ మీటింగ్లకు పోయి మనం అడుక్కుంటే ఆ ఫైల్ క్లియర్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మిత్రుని 2193 మంది ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మనం అడిగేది ఉంటే కేసు అనేటువంటిది చివరకు రావడం జరిగింది. సాయి శక్తిలో మనం వెంబడబడి దాన్ని తీసుకొస్తా ఉన్నాం. టాప్ లిస్టులో కానీ అడ్వకేట్లు తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ పెట్టించడంలో కానీ జడ్జి గారు కూడా వాళ్ళకు కూడా ద్విసభ్య ధర్మాసనంకి ఒక అవగాహన రావడం జరిగింది. కానీ ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వడం లేదంటే ఎలాగివ్వాలి, ప్రభుత్వాన్ని ఒప్పించాలనే ఆలోచనలో ముందు మాత్రం తప్పగాని వాళ్ళు నెగిటివ్ ఆలోచనలో లేరు. కాబట్టి మనం అడిగేది ఒకటే, ఈ చివరి సమయంలో ఇప్పటిదాకా అనేకమైనటువంటి హీరింగ్లకి మేము డబ్బులు పెట్టి అడ్వకేట్లు తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఎంతవరకు ఇప్పటి వరకు కోర్టుకి ప్రత్యేకించి వ్యక్తిగతంగా కాకుండా ఇండివిజువల్గా అడ్వకేట్లకి ఫీజులు మీరు ఎవరిచ్చారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరు తెలుసు, మీరు ఇచ్చినటువంటి నాకు సహాయం చేసినటువంటి నేను ఆ యొక్క ఆర్థిక భారాన్ని భరిస్తూ అందరికీ మేలు జరగాలని ఎక్కడెక్కడ పెట్టాలి అన్ని పెట్టుకుంటా వస్తా ఉన్నాం. కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పగానే ఉంటాయి. మీకు పరంజిత్ సింగ్ పత్వాలే కానీ మాండవి గారు కానీ ఈ అడ్వకేట్లు అందరూ ఎట్లా వచ్చారు, నేను వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఒకసారి మీరే ఎంక్వైరీ చేసుకోండి. ఇవాళ మన అడ్వకేట్లు వచ్చిపోవడానికి ఎంత అవుతుంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి మనం అడిగేది ఒకటే, మాకు ఏమీ ఎక్కువ ఏమీ అవసరం లేదు. మీరు ఇది ఫైనల్ హీరింగ్లో ఉంది. అలాగే దాంతో పాటుగా ఇక్కడ మనకి ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి బెంచ్ కూడా మనకు అనుకూలమైన బెంచ్ మళ్ళీ వచ్చింది. అది ఎన్ని రోజులు ఉంటుందో మనకి కూడా తెలియదు. అది కూడా ఇప్పుడు 2025 వరకు ఆయన ఉంటాడని తెలుసు. కానీ మనము ఈ ఫిబ్రవరి నెలలో దీన్ని గట్టిగా పట్టుకొని మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేను ముందుకు పెట్టించుకొని దీన్ని పని చేసుకుని పోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి తరుణంలో మా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు మనం అడిగేది ఒకటే, ఎంతో కొంత మీరు ఇంత అంతనే కాదు మీ సహకారాన్ని నేను జాన్ సార్ యూట్యూబ్ ఛానల్లో ముఖాముఖిగా అడుగుతా ఉన్నాను. మనకి బెంచ్ మళ్ళీ అదే వచ్చింది. ఇక్కడ ప్రభుత్వం ఎలక్షన్ పోతా ఉంది. ఈ తరుణంలో మన ప్రయత్నం ఒకటి చేద్దాం, ఫైనల్ ప్రయత్నం చేద్దాం. మన చేతిలో ఉన్నటువంటి అడ్వకేట్ని బట్టి ఫైనల్ ప్రయత్నం చేద్దాం. ఎంత మీరు ఎక్కువ ఏమీ అవసరం లేదు, మీకు తోచినంత. ఎవరో ఆల్రెడీ మనం ఇవ్వలేదని అనం, వాళ్ళు పిటిషన్లు వేసుకున్న వాళ్ళు కొంతమంది వేసుకున్నారు, వాటితోటి కొన్ని స్థానం నడిపించాం. మన ఆల్రెడీ పిటిషన్లు వేసి ఓల్డ్ పిటిషన్లు ఉన్నారు, మనం ఇంత ఇవ్వండి అడిగాం కానీ ఇవ్వలేదు. ఎంతో కొంత మీరు మీ జిల్లాల కన్వీనర్ల ద్వారా వసూలు చేసుకొని మీరు పంపించినట్లయితే ఇది త్వరగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని సదవకాశాన్ని, సరే తప్పులు జరిగాయి ఇంకా దాన్ని మనం తవ్వుకోవడం అనేటువంటిది అవకాశం లేదు. ఆ తప్పులు ఏంటంటే నా ద్వారా మాత్రం ఎక్కడా జరగలేదు, అది మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ అవకాశం ఉన్నా చీమ దూరినంత అవకాశం ఉంటే డబ్బులు చూపేసి దాన్ని పనిచేస్తాం. సో దాంట్లో భాగంగానే ఇవాళ ఈ స్థాయిలో ఇంకో విషయం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లాంగ్ పెండింగ్ విషయంలో కోర్టు కేసులో పెండింగ్ లో ఉన్నా కానీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఇంకా అవుట్ రైట్ మనం ఇంకా ఇన్ని అన్నాకలేదు. ఇవాళ నీకు అదే ఫైల్ ఉంటే దాన్ని నేను జనవరి 3 తర్వాత కలిసిన తర్వాత అప్పుడు అది క్లియర్ అయిపోతుంది. ఇంకా అంతకంటే నీకు అల్టిమేట్ ప్రయత్నాలు ఏముంటాయండి, అదే అల్టిమేట్ ప్రయత్నం. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి కేసు తేలితేనే కానీ ఇక్కడ రెగ్యులర్ అవ్వడానికి అవకాశం లేదు, తెలంగాణలో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ చివరి ప్రయత్నాన్ని, ఎన్నికల సమరాన్ని
ఎన్నికల సమయాన్ని మనం అలా ఒడిసి పట్టుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి నెలలో అయిపోయేటట్టు వర్కౌట్ చేసి దీన్ని ముగించడానికి అందరి సహాయ సహకారం ఆర్థికంగా మానసికంగా వాట్సాప్లో మెసేజ్ పెట్టి కొట్టుకుంటూ రాదండి, మైండ్ ఉపయోగించి పని చేసుకోవాలి. కోర్టులో ఏం చేస్తుందో చూసుకోవాలి. అడ్వకేట్లకు ₹1 ఇచ్చామంటే ₹10 పని చేసుకునే విధంగా ఒత్తిడి తేవాలి. అలా ఒత్తిడి తెస్తే ఈ పనులు జరుగుతాయి. కాబట్టి రేపు వచ్చేటువంటి హీరింగ్ మీద చాలా ఫోకస్ పెట్టి వర్కౌట్ చేసి దాన్ని ముగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి అభ్యర్థి కూడా మీరు సాయం చేస్తే మనం ఒక 2 హీరింగ్లో కానీ 3 హీరింగ్లో కానీ దాన్ని దగ్గర వేయించి దాన్ని క్లోజ్ చేయించడానికి ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ నుంచి మనం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి దీన్ని ముగింపు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామని తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇది మనం ఇప్పటి వరకు మనం చేసుకోవచ్చు, అనేక హీరింగ్లు మనం కట్టుకొని బేర్ చేసుకోవచ్చు. ఈ చివరి టైంలో ఎలక్షన్ పోతుంది, మనం చూడాలి. అట్ ద సేమ్ టైం ఈ బెంచ్ పోతుంది, మళ్ళీ మనం చూసుకోవాలి. ఈ బెంచ్ మరి కొత్త బెంచ్ వస్తే ఇంకా చేయలేము, తిరగలేము. ఇది ఛాలెంజ్గా తీసుకొని పర్ఫెక్ట్గా దీన్ని కొట్టినట్లయితే వర్కౌట్ అవుతుంది అనేటువంటి విషయం మీద మీ అందరికీ తెలియపరుస్తూ, జనాలు చీలిపోయే వాడికి వాడికి మీరు ఎవరికి ఇచ్చుకున్నా అవి బూడిదలో పోసిన పన్నీరు. మనం ఒక రైట్గా ఒకరిని నమ్ముకొని దాన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నాం. దాన్ని చివరి స్థాయిలో తీసుకొచ్చాం. అనేకమైన హీరింగ్లు మనం తీసుకొచ్చాం. ఈ హీరింగ్ల్లో ఇది ఫైనల్ కాబోతుంది అతి త్వరలోనే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి 2193 మంది అభ్యర్థులందరినీ కూడా మీరు ఈ టైంలో మేము సాయం చేసాం కదా మేము ఏమని కాకుండా ఎవరు సాయం చేశారో ఎవరు సాయం చేయలేదో మనం తెలుసు. వ్యక్తిగతంగా మీరు పిటిషన్ వేసుకున్న దానికి దీనికి సంబంధం ఉండదు. కాబట్టి ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను అడుగుతలేదు. మీరు తెలుసుకొని మీరు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీరు ఆలోచించుకొని ఎంతో కొంత సాయం చేస్తే దీన్ని ఒడ్డుకు పాడేసి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చే వరకు కూడా మనం తిరగవలసి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మీరు ఆర్థికంగా సాయం చేసి ముందుకెళ్తే ఇటువంటి టైంలో మనం ఆర్డర్ తెచ్చుకుంటే ప్రభుత్వం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలాగా అక్కడ మనం వర్కౌట్ చేసుకొని మనం ఆల్రెడీ ఫైల్ ఉంది కనుక దాన్ని ముగించి మనం రెగ్యులర్ ఉద్యోగాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు కాదనుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్కి వచ్చేలాగా మనం ఈ పోరాటం అనేటువంటి ఉధృతం చేయాలనేటువంటిది విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ, హైదరాబాద్లో ఈ తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళకి ఏ విధంగా తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మన అభ్యర్థులు ఉమామహేశ్వర రెడ్డి వాళ్ళు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన్ని మనం గాంధీ భవన్ లో అనేక సార్లు కలిసి ఆయన్ని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఇప్పుడు ఆయన మాట్లాడేది కూడా అదే, ప్లీజ్ ఎగ్జామ్ అని చెప్పి అధికారులకు చెప్తాడు. అధికారులు ఏమని చేస్తారండి, ఏమైనా ఆర్డర్ ఉంటే తీసుకొచ్చుకోమంటారు. మరి ఒక ఆర్డర్ లేదే. కాబట్టి తెలంగాణ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది అభ్యర్థులు ఇవాళ కంటెంప్ట్ వెళ్ళకుండా అదే ఆర్డర్ లైవ్ లో ఉండుంటే ఇవాళ అక్కడన్నా ఉద్యోగాలు వచ్చును, లేదా ఇక్కడన్నా ఉద్యోగాలు వచ్చును. పర్మనెంట్ ఇక్కడ పర్మనెంట్, అక్కడ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. కాబట్టి అంటే ఆచితూసి నిర్ణయం తీసుకోవాలి. కంటెంప్ట్కి వెళ్ళకపోతే ఏముంది, ఇవాళ అదే ఆర్డర్ తోటి వీళ్ళు వర్కౌట్ చేసి ఉద్యోగాలు ఇచ్చింది కదా. కాబట్టి ఈ విషయాల మీద అభ్యర్థులను ఎవరిని నేను విమర్శించడం లేదు. అందరూ కూడా కలిసి రావాలి. ఇది చివరి సమయము. మనకు ఉన్నటువంటి ఈ బెంచ్లో దీన్ని ముగించుకోలేకపోతే మరలా మనం ముగించుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మీరు ఈ టైంలో చివరి టైంలో కూడా సహకరిస్తే దీన్ని ఒడ్డుకి వేసే బాధ్యతగా మనం తీసుకున్నాం కనుక హైకోర్టులో మొత్తం అంతా మనకు తెలుసు. కాబట్టి దాన్ని ఏ విధంగా వర్కౌట్ చేసి మనం తీసుకురావాలి. ఇంకో విషయం అండి, మనం ఇప్పటికే పరమ్జిత్ సింగ్ పత్వాలే గారిని, మాండవి గారిని కూడా మనం పెట్టి తీసుకురావడం జరుగుతుంది. ఇవాళ మనం వాళ్ళకి ఒక వాస్ట్ మనీ ఇచ్చాం. మన ద్వారా పోతే అది ఒక 2 లక్షలు లేదా 2,50,000లో మనకు వర్కౌట్ అవుతుంది. కొత్తగా వెళ్ళి ఎవరైనా ఎంగేజ్ చేయాలనుకోండి మళ్ళీ 10 లక్షల పైన వాళ్ళు జూనియర్లు గీనియర్లు అందరూ పెట్టుకొని 15 లక్షల పైన పెట్టుకొని వర్కౌట్ చేసుకురావాలి. కాబట్టి అది ప్రజెంట్ అవసరం కూడా లేదు. ఒకవేళ అవసరం ఉంటే ఆ పని కూడా నేను చేయాలంటే అభ్యర్థులు ఆ విధంగా ఒక్కొక్కడికి ఎంత ఏం పడదో మినిమం ఇవాళ ఉద్యోగాలు పొందబోతున్న ప్రతి ఒక్కరు కూడా మీరు, నేను ఇప్పుడే అడిగేది మళ్ళీ ఇంకా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మళ్ళీ ప్రత్యేకించి మెసేజ్లు పెట్టడం లేకపోతే ఇంకోటి పెట్టడం ఉండదు. అందరికీ కూడా మనకు ఫోన్పే తెలుసు, గూగుల్ పే తెలుసు, మన యొక్క యూనియన్ సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా దీన్ని ముగించేయాలని, కంకణం కట్టుకోవాలని ప్రతి ఒక్కరు మీరు స్పందించి పంపించినట్లయితే రేపు హీరింగ్లు త్వరగా జరిగి ఒడ్డును పడతామని మీ అందరికీ తెలియపరుస్తూ జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం.
మీ మాటల్లో వేదన నాకు తెలుస్తుందండి, అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సమస్యని ముందు మీరు తీసుకువెళ్ళారు, ఇక్కడ నుంచి కూడా మీరే తీసుకువెళ్తారు. ఎందుకంటే 2008 ఉపాధ్యాయులందరికీ కూడా ఎంటీఎస్లో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులందరూ కూడా మీరంటే అపారమైన గౌరవం, నమ్మకం కూడా ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు మీరేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సహకారం వాళ్ళ నుంచి మీకు అందుతుందని మేము ఖచ్చితంగా మా ఛానల్ తరఫున మీకు వారికి ఉన్నటువంటి ఆ బ్యారియర్స్ మేము కాకుండా మీరు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. సో ఇంత వాల్యుబుల్ టైంని మీరు మా ఛానల్కి స్పెండ్ చేసినందుకు మరి ముఖ్యంగా మా ఛానల్ తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సో 2008 డిఎస్సి ఉపాధ్యాయులందరూ కూడా మా ఛానల్ తరఫున చిన్న రిక్వెస్ట్, మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీ సహకారంతో ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని అంటారు. అలాగే జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కష్టకాలంలో మనకి ఉద్యోగాలు రానప్పుడు ప్రతి వాయిస్ని, ప్రతి వీడియోని, కోర్టు ఆర్డర్లని, కోర్టు ఉత్తర్వులని అక్కడ జరుగుతాయి. ఇప్పుడంటే మీకు ఆన్లైన్ వచ్చింది, అప్పుడు ఆన్లైన్ లేదు. వర్చువల్ వచ్చింది, అప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు ఇప్పుడు, కానీ అప్పుడు లేదు. అప్పుడు జరిగినటువంటి విషయాల్ని మనం జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి విషయాన్ని ప్రసారం చేసేవాళ్ళం. ఈ తరుణంలో కూడా మరలా మీరు జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని చూసి ఆ ఛానల్ని మీరు ప్రమోట్ చేస్తూ, దాన్ని సబ్స్క్రైబ్ చేస్తూ, మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసిస్తూ, అలాగే లైక్ చేయిస్తూ దీన్ని మీరు ముందుకు తీసుకుపోతారని 2008 డిఎస్సి అభ్యర్థులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కుటుంబాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ తరపు నుంచి జాన్ సార్ యూట్యూబ్ ఛానల్కి మద్దతు పలకాలని నేను పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.